బీసీ రక్షణ చట్టం ఎవరు తీసుకొచ్చారండి? బీసీ రక్షణ చట్టం ఆ ప్రపోజల్ తీసుకొచ్చింది తెలుగుదేశం పార్టీ. నారా లోకేష్ బాబు గారు యువగలం పాదయాత్రలో బీసీల యొక్క విజ్ఞప్తి మేరకు అనేక సందర్భాల్లో గత ప్రభుత్వంలో బీసీలు చనిపోతే మనం అనేక ఉదాహరణలు మనం తీసుకుని బీసీ రక్షణ చట్టం రూపకల్పన చేయాలనేది ఒక బీసీ డిక్లరేషన్ పొందుపరిచిన విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నాను. ఈ రోజున కుటుంబ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. ఏదైతే బీసీల రక్షణ చట్టం ఉందో ఆ రక్షణ చట్టానికి ఒక డెడికేషన్ కమిషన్ ఏర్పాటు చేయడంతో పాటు కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసి విధి విధానాలు రూపొందించి నేషనల్ బీసీ కమిషన్కి విధి విధానాలన్నీ కూడా పంపిస్తున్న విషయం మోసం కాదని చెప్పి 1924 మధ్యకాలంలో మీరేం చేశారు? ఏదైనా బీసీలకి మీరు ఏదన్నా ఒక మంచి చేసిన సందర్భం ఉందా? వాళ్ళకి ఒక సంక్షేమం కార్యక్రమం తీసుకున్న సందర్భం ఉందా? మీరు ఏదైతే 56 కార్పొరేషన్స్ ఉన్నాయో వాటిని నిర్వీర్యం చేసిన మాట వాస్తవం కాదా? మీరు ఏదైనా ఒక కార్యక్రమం తీసుకున్నారని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను. మరి ఆ రోజు నీ నాయకులంతా ఏమయ్యారు? మీరంతా కూడా ఒక్కరోజు కూడా గత ప్రభుత్వాన్ని, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని మీరు ప్రశ్నించిన దాఖలా లేదు. మరి ఈ రోజున ఏదైతే ఒక చెట్టుకి కాయలు కాసిన చెట్టుని మీరు రాళ్ళు విసిరే పరిస్థితి మనం ఈ రోజున చూస్తున్నాం. తెలుగుదేశం పార్టీకి ఏ ఒక్క నాయకులు కూడా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగుదేశం పార్టీ బీసీల పార్టీ.